మీరు భారతదేశంలో నార్త్ సైడ్ మనం వెళ్తే అక్కడ సరైనటువంటి మందిరాలు లేవు, సరైన దేవుని ఆరాధించడానికి అనుకూలత లేదు. కానీ వాళ్ళు సీక్రెట్ గా దేవుని ఆరాధిస్తుంటారు, స్తుతిస్తుంటారు. కానీ మనకు అనుకూలతలు ఉన్నాయి. అందుకే మన జీవితాల్లో మనం సమస్యలు వచ్చినప్పుడు సమస్యల వైపు మనం చూడకూడదు. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. హల్లెలూయా. దేవుని వైపు చూసినప్పుడు నూతన బలాన్ని పొందుకుంటామని. హల్లెలూయా. దేవుని నామానికి ప్రభావములు కలుగునుగాక. నీ కుటుంబంలో ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఒకవేళ నువ్వు దాని వైపు చూసినావు అనుకో, నువ్వు పొంగిపోతావు. నువ్వు ఎప్పుడైతే ఏసాయ వైపు చూస్తావో, దావీదు ఎవరి వైపు చూసినాడు? దేవుని వైపు చూసినాడు. దానియేలు ఎవరి వైపు చూసినాడు? దేవుని వైపు చూసినాడు. మనం ఎప్పుడు కూడా ఆయన వైపు చూస్తూ మన జీవితాన్ని ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. మనుషుల వైపు చూసినా, లోకం వైపు చూసినా మనం పడిపోతాం. ఎప్పుడైతే ఏసాయ వైపు చూస్తామో, ఏసాయ నీవే నాకు సహాయం, నీవే నాకు బలము, నీవే నాకు జీవము, నీవే నా ప్రాణము అంటూ మనం ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. చూడండి, ఎవరి వైపు చూస్తారు? మీరంతా ఎవరి వైపు చూస్తారు? సమస్యల వైపు చూస్తారా? ఒకవేళ నేను ఇది చేయకపోతే ఈ సమస్య తీరదు అని అనుకుంటున్నారా? మనం ఎప్పుడైతే దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళగలుగుతామో మన సమస్యలు వాటంతకు వాటే క్లియర్ అయిపోతాయి. హల్లెలూయా. వాటిని చూసి మేము భయపడాల్సిన అవసరము లేదు. దానియేలు కూడా సింహాలను చూసి భయపడలేదు. నిజంగా సింహాలు బోధన వేస్తే సింహాలు కొరికి చంపి ఎముకలు ముసి వేసి తినేస్తాయి. కానీ దానియేలు సింహాల వైపు చూడలేదు, దేవుని వైపు చూస్తున్నాడు. సింహాల నోళ్ళని దేవుడు మూడించిన దేవుడు. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఎన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యల్ని దేవుడు తప్పకుండా ఆయన తీరుస్తాడు. హల్లెలూయా. ప్రభువునికి మహిమ ఘనత కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.